అందరికీ నమస్కారం అండి. నేను మీ నాని, మీరు చూస్తున్నారు నాని జోసెఫ్ సిల్వర్స్ తెలుగు. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ప్రజెంట్ స్లాబ్ వేయడానికి ఎంత ఖర్చు అవుతుంది అనేది వీడియోలో చూద్దాం. మెటీరియల్కి ఎంత ఖర్చు అవుతుంది, అలాగే లేబర్కి అయితే ఎంత ఖర్చు అవుతుంది, ప్రతిదీ కూడా డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి, మీకు ఎంత కొంత యూస్ఫుల్ అవుతుంది. సో మేము ప్రజెంట్ అయితే 45x25 స్లాబ్ అయితే వేస్తాం. దీనికి మాకు వచ్చిన ఖర్చు కూడా ఎంత అయిందో కూడా చెప్తాను లాస్ట్ని. ఇప్పుడు ప్రజెంట్ రేట్లు అనేది ఎలా ఉన్నాయో చూద్దాం. సో రేటు గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా అయితే రేట్లు అనేది ఉంటుంది. సో మా ఏరియాలో అయితే మేము అయితే విజయవాడ కాంకర్ అయితే తీసుకొచ్చి యూజ్ చేయడం అయితే జరిగింది. అలాగే ఇసుక కూడా మన సిద్ధాంతం ఆ ప్రాంతం నుంచి అయితే తీసుకొచ్చి యూజ్ చేసాం. ఇసుక కూడా మాకు యూనిట్ అనేది 3 యూనిట్ల లారీలు అయితే యూజ్ చేసాం. అయితే కంకర కానీ ఇసుక కానీ కంకర అయితే 6 యూనిట్లు వేసాం. సో 6 యూనిట్లు 35,000 అయితే కంకరకి అయితే అయింది. అంటే యూనిట్ అన్నది మనకి 5,500 అలా పడింది ఒక యూనిట్ వచ్చి కంకర. అలాగే ఇసుక అన్నది మనకి యూనిట్ వచ్చి 2,500 5,000. సో ఇసుక అయితే 2,500 అయితే పడ్డది యూనిట్. సో లారీ లెక్క చూసుకోండి, కొన్ని ఏరియాలో కొన్ని విధాలుగా టన్నుల లెక్క అమ్ముతారు. సో అది ఏరియాని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఇంకా సిమెంట్ అంటారా, మనకి 330, 350, 400 దాకా ఉంది. సో దాకా ఉంది సిమెంట్. మీరు ఏ సిమెంట్ యూస్ చేస్తారో మీ పైన డిపెండ్ అయి ఉంటుంది. మేమైతే సూపర్ గిట్ అల్ట్రాటెక్ సిమెంట్, సో మేమైతే అల్ట్రాటెక్ అయితే యూస్ చేస్తాం. ఇది 330 అలా తీసుకున్నాడు ప్రజెంట్ అయితే. ఇప్పుడు సార్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క రేట్ మారిపోతూ ఉంటుంది. సో అది రేట్లో కూడా డిఫరెంట్ అయి ఉంటుంది. సో ఇప్పుడైతే మేము వేసేటప్పటికి అయితే ఈ రేట్ అయితే ఉంది 330 అలా తీసుకున్నాడు. ఒక్కొక్క చోట తగ్గుతుంది, పెరుగుతుంది. అంటే కిరాయిని బట్టి, అంటే మనకి ఈ జట్టుకుని ఇటువంటి బట్టి పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. సో 330 అలాగ అయితే ఉంది. 350 వేసుకోండి ఇప్పుడు. అలాగే నెక్స్ట్ ఇంకా ఐరన్ అన్నది మనకి 55,000 నుంచి 60,000 దాకా ఉంది టన్ను. సో దీనికైతే టోటల్గా ఒక 2 టన్నులు అయితే పట్టింది ఐరన్ మొత్తం కూడా స్లాబ్కి వేయడానికి. దీనికి 1,10,000 అయితే అయింది ఐరన్కి. సో అలా కంకర అయితే 6 యూనిట్లు అయితే పట్టింది, ఇసుక 4 యూనిట్లు అయితే పట్టింది. మొత్తం ఇది టోటల్గా 10 యూనిట్లు స్లాబ్ అన్నది వేయడానికి. మాకు ఎంత ఖర్చు అన్నది లాస్ట్లో చెప్తాను. సో ఇంకా ఇవన్నీ అయిపోయి ఇంకా మనకి లాస్ట్ లిక్విడ్, డాక్టర్ లిక్విడ్ అని, సో ఇంకా కొన్ని ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే ఉంటాయి. సో వాటిని పక్కన పెట్టండి. మినిమం ఒక 2-3 వేలు అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఖర్చు అన్నది, వీటిని కాకుండా, మెటీరియల్ కాకుండా. ఈ విధంగా అయితే మెటీరియల్ రేట్లు అయితే ఉన్నాయి. సో ఇప్పుడైతే మనం స్లాబ్ అన్నది ఎలాగ వేసామో చూపిస్తాను. సో దీనికి ఎంత కాంక్రీట్ అన్నది కలుపుకోవాలి, మన స్లాబ్ అన్నది దృఢంగా ఉండేటట్టు, సో ఎంత గ్రేడ్ కాంక్రీట్ యూస్ చేయాలి. సో ఎప్పుడు ఇల్లు అన్నది ఉత్తమానం కట్టం కదా, ఎప్పుడు ఒకసారి కడతాం. సో తర్వాత కట్టుకోవచ్చు భవిష్యత్తులో 3-4 బిల్డింగ్లు, అది వేరే విషయం అనుకోండి. సో ఒక సామాన్యుడు అనేటువంటి వాడు ఇల్లు కట్టాలంటే ఒక కల కింద ఉంటుంది. సో కట్టి ఇల్లు అనేది పర్ఫెక్ట్గా దృఢంగా ఉండేటట్టు ఈ విధంగా కట్టుకోవాలి. ప్రతిదీ కూడా నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. సో ఈ వీడియోలో స్లాబ్ అనేది దృఢంగా ఉండాలి, ఎంత ఖర్చు అవుతుంది అన్నది చెప్తాను. ఇప్పుడు మనకు స్లాబ్ అన్నది వేయడానికి మేము యూస్ చేసేది 20 mm గ్రేడ్ అయితే యూజ్ చేస్తాం. 20 mm గ్రేడ్ ఏంటి, 30 mm గ్రేడ్ ఏంటి, గ్రేడ్స్ అనేవి సివిల్ వర్క్లో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట. ఇవి కొంకర అన్నది దాని యొక్క దృఢత్వం అన్నది ఎంత ఉండాలి ఏంటి అన్నది ఈ గ్రేడ్స్ని బట్టే చూస్తాం. సో మేము స్లాబ్లకి మెయిన్గా యూజ్ చేసేది 20 mm గ్రేడ్ అయితే యూజ్ చేస్తాం. ఇంకా బ్రిడ్జిల్గా వాటికి అయితే 10 mm, 15 mm, సో ఇంకా తగ్గిపోతూ ఉంటుంది. ఇది గ్రేడ్ అనేది తగ్గే కొద్దీ మనకి బలం అన్నది ఎక్కువ అవుతుంటుంది, గ్రేడ్ పెరిగే కొద్దీ బలం తగ్గుతూ ఉంటుంది. సో ఇది చూసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఈ 20 mm గ్రేడ్ అంటే ఏం లేదు, మనకి 6 gml కంకర, అలాగే 4 gml ఇసుక, ఒక బస్తా సిమెంటు, ఒక 20 లీటర్స్ వాటర్ అనేది పోసి దీన్ని బాగా మినరల్ వేసి మిక్స్ చేసి దీన్ని పోసేదాన్ని 20 mm గ్రేడ్ అని అంటాం. ఇది మనకి 20 mm గ్రేడ్. సో ఇప్పుడు ఇది కలిపిన దాన్ని మనం స్లాబ్ అన్నది ఏ విధంగా వేయాలో స్పైన్ చూపిస్తాను మీకు. సో కాంక్రీట్ అన్నది ఫస్ట్ గడ్డలో కింద బీమ్స్ ఉంటాయి కదా, బీమ్స్ అన్నీ కూడా ఫిట్టింగ్ అనేది సెంటరింగ్ బాగా ఫిట్ చేసుకున్న తర్వాత వైబ్రేషన్ అన్నది మంచిగా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేటట్టు, ఎక్కడ కూడా ఎయిర్ బబుల్స్ అన్నది లేకుండా ఈ విధంగా అయితే పెడతాం. ఇప్పుడు ఇంతవరకు అయితే కర్రలతో కొరే వరకు ప్రతి ఒక్కరు కూడా వైబ్రేటర్ అనేది యూజ్ చేస్తారు. డెఫినెట్గా అయితే వైబ్రేటర్ యూజ్ చేయండి. సో ప్రతి ఒక్కరు యూజ్ చేస్తారు. సో కంపల్సరీగా మాత్రం చూసుకోండి, మెయిన్ కింద అన్నది బెజ్జాలు అన్నది రాకుండా, కాంక్రీట్ అన్నది అలాగే కారిపోకుండా బాగా ఫిట్ అయ్యేటట్టు వైబ్రేటర్ అన్నది పెట్టుకోవాల్సి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ మన స్లాబ్ అంతా కూడా సమానంగా ఉండేటట్టు, ఇక్కడ చూసే విధంగా ఈ విధంగా అవకాలు అయితే వేసాం. మినిమం 5 inches అయితే ఉండేటట్టు చూసుకోవాలి స్లాబ్ అన్నది. ఈ 5 inches అన్నది ఎలా ఎస్టిమేషన్ వేయాలి ఏంటన్నది కనుక చూస్తే, మీరు ఒక ఐరన్ రాడ్ తీసుకోండి, మార్క్ చేసుకోండి, 15 ఒక
టేప్ తీసుకొని ఒక 5 ఇంచులు ఉండేట్టు మార్క్ చేసుకోండి. రేకు పైన పెట్టి దాన్ని ఎత్తుగా అన్నది పాయలు వేసుకుంటా సమానంగా ఉండేటట్టు ఇలా తట్టేస్తాం. తర్వాత ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ పైన ఫ్లాట్ అన్నది వేసేస్తాం, మధ్యలో ఫ్లాట్. ఈ ఫ్లాట్ కూడా వైబ్రేషన్ అన్నది అప్పుడప్పుడు పెట్టుకుంటా బాగా ఎటువంటి గాలి బ్రిబుల్స్ లేకుండా చూసుకుంటా ఇంకా బద్దకుండేటట్టు తట్టుకుంటా వచ్చేస్తాం. ఈ విధంగా అయితే స్లాబ్ అనేది పోస్తాం. నెక్స్ట్ స్లాబ్ పోసిన తర్వాత రోజు గట్లు మెట్లు కడతాం కదా, ఈ గట్లు మెట్లు కట్టేటప్పుడు కూడాను అది కట్టడానికి కొంచెం టైం అనేది పడుతుంది. ఈలోపు మనకి కాంక్రీట్ అన్నది ఎప్పుడు కూడా హీట్ అన్నది ఎక్కువ జనరేట్ చేస్తుంది, కెమికల్ రియాక్షన్ అన్నది జరిగి. సో కెమికల్ రియాక్షన్ జరగడం వల్ల హీట్ ఎక్కువ జనరేట్ అవడం వల్ల మన స్లాబ్ అన్నది వాటర్ అన్నది ఎక్కువ పీల్చుకుంటుంది, తేమ కావాలి. అటువంటిప్పుడు ఎలా గట్లు అన్నది మెట్లు కడతాకి టైం తీసుకుంటారు. కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలంటే ముందు శుభ్రంగా తడిపేసి తర్వాత గట్లు మెట్లు కట్టేసిన తర్వాత మళ్ళీ ఇంకా బీమ్స్ అన్ని కవర్ చేయకుండా ఉంటాయి. సో ఎక్కడైతే గట్లు ఉండవో ఆ ప్రాంతంలో అన్నది నీరు అన్నది వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సో గోన్ సెన్స్లు అన్నది వేసి కంపల్సరీగా ఆ ఏరియా కవర్ చేసి మంచిగా తడుపుకోండి. అప్పుడు చాలా దృఢంగా అయితే స్లాబ్ ఉంటుంది. మన స్లాబ్ అన్నది వేసిన మొదటి రోజు నుంచే 15 రోజులు అయితే ఫుల్గా తడపండి. వాటర్ అన్నది ఎక్కువ పీల్చుకుంటుంది. 15 రోజుల్లోనే స్లాబ్ యొక్క స్ట్రెంత్ అన్నది మీరు కొంచెం కొంచెంగా పోసే కొద్ది నీరు అది బలం అన్నది ఎక్కువ అవుతూ ఉంటుంది. సో కంపల్సరీగా తడిపేటప్పుడు చూసుకోండి, ఇది బాగా తడుపుకోండి. గట్లు మెట్లు అయిపోయిన తర్వాత ఇంక 15 రోజులు పోయిన తర్వాత స్లాబ్ అన్న సెంటరింగ్ పీకేస్తారు. తర్వాత మన సీలింగ్ ప్లాస్టింగ్ అని కట్టుబడి అని ప్లాస్టింగ్ వర్క్ అని ఇంకా తర్వాత చేస్తాం. ఇప్పుడు మనకి స్లాబ్కి ఎంత ఖర్చు అయిందో చెప్తాను. ఈ యొక్క 45 అడుగులు ఇంటూ 25 అడుగులు బారు స్లాబ్కి. సో టోటల్గా మాకు అయిన ఖర్చు 3,50,000 దాకా అయితే ఖర్చు అయింది. ఐరన్ కానీ సెంటరింగ్ కానీ డెఫినెట్లీ మొత్తం 10 యూనిట్లు స్లాబ్ అనమాట. దీంట్లో ఏంటంటే 16 mm రాడ్స్ అలాగే 20 కూడా అక్కడక్కడ యూజ్ చేసాం బ్యాలెన్స్ కోసం. ఇంకా ఐరన్ ఖర్చు అన్నది తగ్గే కొద్దీ మనకి బడ్జెట్ కూడా ఇంకో 50,000 రూపాయలు తగ్గిపోవచ్చు. సో మనకి ఎంత లేదనుకున్నా 3 లక్షలు అయితే ఖర్చు అవుతుంది. ఇంకా తక్కువ 1.5 సెంటు స్థలంగా అయితే 1,50,000, 2,00,000, 2,50,000. సో అలాగా ఒక్కొక్క ఏరియాని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో అది ఈరోజు మనకి ఎంత ఖర్చు అవుతుంది, ఎంత రేట్లో ఉన్నది, మళ్ళీ తర్వాత మారిపోవచ్చు తగ్గిపోవచ్చు. ఇంకా ముందు వీడియోస్లో కూడా ఒక్కొక్క స్లాబ్కి ఎంత అవుతుంది అన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈరోజు మనం 45 అడుగుల బారు 25 అడుగుల బారు స్లాబ్కి అటన్ స్లాబ్కి ఎంత ఖర్చు అయినది అన్నది ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఇంకా సలహా కానీ సందేశాలు కానీ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, చెప్తాను. సో ఇప్పుడు మనం లేబర్ కాంట్రాక్ట్ అన్నది ఇస్తే ఎంత తీసుకుంటారో చెప్తాను. లేబర్ కాంట్రాక్ట్ అంటే ఎలాగా ఏంటి అనేది కూడా చెప్తాను. ఒకవేళ పిల్లర్లు వేయాలనుకోండి, పిల్లర్లు వేసి స్లాబ్ అన్నది సెంటరింగ్ కట్టి ఐరన్ కట్టించి ఇది లేబర్ వర్క్. అలాగే తాపి మేస్త్రులు ఆ పైన గట్లు మెట్లు ఇవన్నీ మొత్తం టోటల్గా ఓవరాల్ చూసుకుంటే ఖర్చు మనకి 1,00,000 నుంచి 1,20,000 రూపాయల దాకా తీసుకుంటారు. ఏరియాని బట్టి చూసుకోండి. లేబర్ కాస్ట్ ఓన్లీ స్లాబ్ అన్నది వేయడానికి 1,20,000 దాకా అయితే మనకి 1,00,000 నుంచి 1,20,000 రూపాయల దాకా అయితే ఉంటుంది, తీసుకుంటాం. సో ఇది కొన్ని చోట్ల కొన్ని మారిపోతుంటుంది. ఒక్కొక్క చోట 90,000 తీసుకోవచ్చు. అంటే మరి ఎప్పుడు ఒకే విధంగా ఒకే రేట్ అన్నది ఉంటుంది అనుకోవచ్చు. మ్యాక్సిమం ఇచ్చుకుంటుంటే 1,00,000 నుంచి 1,10,000, 1,20,000 అయితే డెఫినెట్గా ఇచ్చుకోవచ్చు, పర్వాలేదు. చిన్న స్లాబ్లకు అయితే అడుగుల లెక్క అంటే కనుక మీరు కాంట్రాక్ట్కి ఇచ్చేయాలనుకుంటే కనుక అడుగు అన్నది ఓన్లీ స్లాబ్ వేస్తాకి మనకి 110 రూపాయల నుంచి 100 రూపాయల నుంచి 110 రూపాయల దాకా అయితే తీసుకుంటారు. కొన్ని చోట్ల తక్కువ ఏరియాకి అయితే అడుగు లెక్క అయితే తీసుకోరు, గుత్తగా తీసుకుంటాం కాంట్రాక్ట్. సో మామూలు పెద్దదైతే కనుక అడుగు మినిమం 100 రూపాయలు 110 రూపాయలు అడుగు లెక్కన తీసుకుంటాం. ఇది అడుగు లెక్క కన్నా కొన్ని బిల్డింగ్స్కి అయితే చిన్న బిల్డింగ్లు అయితే అడుగు లెక్క అయితే చెయ్యం. మామూలుగా అయితే పెద్ద అయితే అడుగు లెక్క అయితే అడుగు 100 రూపాయలు అయితే తీసుకుంటాం. బాగా పెద్ద అయితే ఇంకో 10 రూపాయలు అంత తగ్గుతుంది. తగ్గే కొద్ది రేట్ అనేది పెరిగిపోతుంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అడుగు మనకి 100 రూపాయలు 110, 120. సో అలా అయితే రేట్లు అయితే జరుగుతుంటాయి. లేబర్ కాంట్రాక్ట్కి ఇస్తే కనుక లేబర్లోనే మనకి ఐరన్ మేస్త్రులు, తాపి మేస్త్రులు, బంట మేస్త్రులు, సెంటరింగ్ మేస్త్రులు వీళ్ళందరూ కూడా దీంట్లోనే ఇంక్లూడ్ అయ్యి వస్తారు. ఓన్లీ స్లాబ్ వేసి మనకు చెప్పడం వరకే. ఏ గట్లు కట్టి మెట్లు కట్టి అంతే అక్కడ దాపేస్తారు. తర్వాత స్లాబ్ సెంటరింగ్ అన్నీ పీక్కొని అట్టుకొని వెళ్ళిపోతారు. ఇంకా తర్వాత మళ్ళీ బ్రిక్ వర్క్ ఇవన్నిటికి మళ్ళీ సపరేట్ రేట్లు. సో వాటికి కూడా ఎంత తీసుకుంటారు అడుగు లెక్క అనేది ఎంత రేట్ ఉంటుందో ముందు వీడియోస్లో చెప్తాను. సో ఇది ఈరోజు వీడియో. మన స్లాబ్ మెటీరియల్కి ఇస్తే ఎంత ఖర్చు అవుతుంది, లేబర్ కాంట్రాక్ట్కి ఇస్తే ఎంత ఖర్చు అవుతుంది, అలాగే రేట్లు అనేది ఎలా ఉన్నాయి, స్లాబ్ వేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రతిదీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఇంకా ఏమైనా సలహాలు కనుక సందేశాలు కనుకుంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ ఆన్లో పెట్టుకొని నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.